నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వైరస్ బర్డ్ ఫ్లూ. ఎక్కడ చూసినా కానీ ఇదే మాట వినిపిస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ అనేది ఎంట్రీ అయిందా లేదా? అంటే ఈ వ్యాధి కొంతమందికి సోకిందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మనతో పాటు డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది. అది కూడా కేవలం కోళ్ళ వల్లనే. ఈ చికెన్ తినడం వల్ల, ఎగ్స్ తినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు కోళ్ళకు సోకింది మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే అది వైల్డ్ లైఫ్ ఏదైతే డిఫరెంట్ ఈ బర్డ్స్ అయితే మనం వలస పక్షులం అంటాము. ఆ వలస పక్షులు అనేటివి కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి అమెరికాలో కానీ లేకుంటే మిగతా కంట్రీస్ నుంచి మన రాష్ట్రంలో మెయిన్‌గా ఆంధ్ర ప్రాంతం, కొల్లేరు అండ్ డెల్టా ప్రాంతంలో చాలా మటుకు ఈ పక్షులు వస్తున్నాయి. దాని నుంచి బర్డ్స్‌కి అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అలా వచ్చింది. బట్ ఈరోజు ఆ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ తింటే వస్తుందా? ఎగ్ తింటే వస్తుందా? అంటే వస్తుండొచ్చు అని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు 2. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏందంటే అక్కడ పనిచేసే వాళ్ళకి వస్తుందనేది స్టడీస్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అమెరికాలో గాని కూడా అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వర్కర్స్, అది పౌల్ట్రీ గాని, డైరీ గాని వాళ్ళకి వచ్చినట్టు సమాచారం. కానీ మనిషి నుంచి మనిషికి అలా రాలేదు. ఈవెన్ ఇప్పుడు ఈ కోళ్ళు బాయిల్ చేసి మనం కుక్ చేసుకొని తిన్నప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. ఎగ్ గాని. సో, ఈ బర్డ్ ఫ్లూ యొక్క సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది సింప్టమ్స్ అంటే ఇప్పుడు ఫ్లూ లైక్ సింప్టమ్స్ అంటాం. అన్ని ఫ్లూ లైక్ సింప్టమ్స్ అంటే కోల్డ్, రన్నింగ్ నోస్, కాఫ్, హెడేక్, వామిటింగ్స్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్. దిస్ ఈజ్ ద కామన్. దీంతో పాటు పింక్ కంజక్టివైటిస్ అంటాం. కళ్ళు అనేది కంజక్టివైటిస్ రావడం అలాంటి సమస్య. సో, ఇప్పుడు ఈ వ్యాధి అనేది తెలంగాణలో కూడా కొంతమందికి వచ్చిందని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం కూడా ఎవరికి ఈ వ్యాధి సోకలేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎట్లా ఉంది? తెలంగాణలో ఇప్పటివరకు అయితే రాలేదు. మనం టెస్టింగ్ చేస్తే కదా మనము. టెస్టింగ్ ఎక్కడన్నా బర్డ్ ఫ్లూకి టెస్టింగ్ చేశారా? పోనీ వాళ్ళు ఎవరు చెప్పినారో వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ అడిగి వాళ్ళని ముందు పెడితే సరిపోతుంది. అసలు టెస్టింగ్ అనేది బర్డ్ ఫ్లూకి టెస్టింగ్ అనేది ఎక్కడ జరగలేదు. ఇప్పుడు పక్షులకు చేయడమే గగనం అయిపోయింది. అది పంపిస్తే 15-20 రోజుల తర్వాత వస్తుంది పాజిటివ్ H5N1 అని. ఇప్పుడు ఆంధ్రలో చూసినట్టే నెల రోజుల నుంచి నడుస్తుంది. కానీ మొన్న బర్డ్ ఫ్లూ అని H5N1 అని హైలీ ఇన్ఫెక్టివ్ ఈవెన్ ఇన్ఫ్లుయెంజా అని వచ్చింది. బట్ దిస్ ఈజ్ ద ఇన్ఫెక్షన్ అయితే ఉంది. అంటే ఇన్ఫెక్షన్ అంటే వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు ఏదో కోల్డ్ కాఫ్ వచ్చింది దాని బర్డ్ ఫ్లూ అనొచ్చా అంటే దట్స్ నాట్ కరెక్ట్. సో, ఇప్పుడు ఈ భయంతోటే ప్రజలందరూ చికెన్ తినడం కావచ్చు, ఎగ్స్ తినడం కావచ్చు చాలా వరకు తగ్గించారు. అంటే ఇప్పుడు ఈ వ్యాధి ఒక చికెన్, ఎగ్స్ వల్లనే వస్తుందంటారా? మా చికెన్ ఎగ్స్ అనేది బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ ఫ్లూ కాదు. ముఖ్యంగా ఇది యానిమల్స్ కూడా అటాక్ అయింది, హ్యూమన్స్ కూడా అటాక్ అయింది. కాబట్టి అన్ని జీవులు కూడా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇప్పుడు కోళ్ళు చనిపోయాయి, నాటుకోళ్ళు చనిపోయాయి, పికాక్ చనిపోయినాయి, ఆస్ట్రిచ్ చనిపోయాయి, డక్స్ చనిపోయాయి. ఇవన్నీ చాలా బర్డ్స్. యానిమల్స్లో పౌల్ట్రీలో మన డైరీలో కౌస్ ఇన్ఫెక్ట్ అయినాయి, బఫెలోస్ ఇన్ఫెక్ట్ అయినాయి, అదేంటి మన క్యాట్స్ ఈ బఫెలో పచ్చి పాలు తాగి చనిపోయాయి, లేదంటే పచ్చి కోడి తిని చచ్చిపోయాయి. ఇప్పుడు ఏంటంటే 3 టైగర్స్ నాగ్పూర్లో చనిపోయాయి. బర్డ్ ఎఫెక్టెడ్ విత్ చికెన్ ఏదైతే ఉందో అది తిన్న తర్వాత, పచ్చి మాంసం తిన్న తర్వాత చనిపోయేది. ఒక లెపర్డ్ చనిపోయింది. అమెరికాలో 4 చనిపోయాయి. ఇలా చూస్తుంటే చాలా యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే ఇది నాట్ ఓన్లీ చికెన్ అని చెప్పేసి అంటారా? అంటే ఇప్పుడు ఈ వ్యాధి అనేది ఓన్లీ చికెన్స్ వల్లనే వస్తుంది, చికెన్ తినడం వల్ల అట్లా అయితే కాదు. ఇప్పుడు చికెన్లో ఉన్నది, ఇప్పుడు కోడిలో ఉన్నది డైరెక్ట్ అటాక్ అవుతుంది. దానికి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా అటాక్ అయిపోయి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈవెన్ నాటుకోళ్ళు కూడా చనిపోతున్నాయి. ఇట్ ఈస్ నాట్ నాటుకోళ్ళు, కోళ్ళన్నీ క్లీన్ స్వీప్ అయిపోయినాయి, మొత్తం చనిపోయాయి. ఒక రోజులో చనిపోయినవి కూడా ఉన్నాయి. గుంటూరు కానీ, లేకుంటే విజయవాడ కానీ, లేకుంటే ఉభయ గోదావరి జిల్లాలో అన్ని ప్లేసెస్లో కూడా ఈ నాటుకోళ్ళు అనేది ఇప్పుడు అది లేదు. అంటే సార్, ఇప్పుడు ఎక్కువ ఈ బాయిలర్ కోల్స్కే వస్తున్నాయని చెప్పేసి ఫామ్లలో ఉన్న కోళ్ళను కూడా చాలా వరకు
అవి చనిపోతే తీసుకెళ్ళి పడేయడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఊర్లలో ఉన్న కోళ్ళ వాటికి కూడా స్ప్రెడ్ అవుతుందంటారా? ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి. చాలా మటుకు చనిపోయాయి. ఇప్పుడు స్టేషన్ కాన్పూర్, వరంగల్ డిస్ట్రిక్ట్ కానీ లేకుంటే మిగతా ఖమ్మంలో కానీ అక్కడ కూడా చనిపోతున్నట్టు వార్తలు. అండ్ బర్డ్స్ అంటే ఇప్పుడు మన పోల్ట్రీ కానీ లేయర్స్ కానీ దానికి చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే సో ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఊర్లలో కోళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువనే ఉంటుంది కదా! అంటే అవి తినే ఫుడ్ వల్ల కావచ్చు. అంటే వాటికి కూడా వచ్చే సి అదే కదా, ఇక్కడ ఒక పులి చచ్చిపోయిందంటే అర్థం చేసుకోండి. టైగర్ ఆ! టైగర్ అంత స్ట్రాంగ్ ఉండేది అది ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఒక పిల్లి కానీ క్యాట్స్ అంటాము, మిగతా జంతువులు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇస్ దర్. ఇది చూడాల్సింది ఒక బర్డ్ ఫ్లూగా చూడకండి. దయచేసి నేను అదే అంటున్నాను. ఇది కంటామినేటెడ్ అయ్యి వైరస్ అనేది డైరీ ఇండస్ట్రీకి పోతే పాలలో ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత అది తినే బీఫ్ ఏదైతుందో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దెర్ ఇస్ హై ఛాన్సెస్ టు అదర్ యానిమల్స్. ఇప్పుడు లోపల ఇంట్లో పెట్స్ ఉంటాయి, దానికి కోడి మాంసమో లేకుంటే గుడ్డో లేకుంటే పాలో పోస్తారు, పిల్లిలో కానీ కుక్కలో కానీ, దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ హ్యూమన్స్లో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పోల్ట్రీ ఇండస్ట్రీలో దాని దగ్గర పనిచేసిన వాళ్ళు, డైరీ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. బట్ నాట్ డైరెక్ట్లీ బై ఇన్ అదర్ వేస్. మరి తినడం వల్ల ఇప్పుడు అన్కుక్డ్ రా ఫుడ్, ఇప్పుడు తందూరి చేస్తుంటారు, పైన పైన కాల్చేసి తింటారు, లోపల పచ్చిగానే ఉంటుంది, అలాంటి సమస్య రావచ్చు. ఫుల్లీ బాయిల్డ్, ఫుల్లీ కుక్డ్, ఇప్పుడు హలీం లాంటిదో లేకుంటే ఫుల్లీ కుక్డ్ 160 degrees 160 Fahrenheitలో ఉన్నది, నథింగ్ విల్ హ్యాపెన్. గుడ్డు కానీ డైరెక్ట్ ఫుల్లీ బాయిల్ చేసిన ఎటువంటి సమస్య ఉంది. ఆమ్లెట్ వేసినప్పుడు కానీ, హాఫ్ బాయిల్డ్ కానీ, కొంతమంది రా గుడ్స్ ఎగ్స్ తింటారు, రా మిల్క్ తాగుతారు, ఇలాంటి వాళ్ళకి సమస్య అవుతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ చికెన్ వల్లనే కాకుండా మటన్ వల్ల కూడా వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చికెన్ రేట్ మొత్తం తగ్గిపోయి అవి జనాలు తినకపోవడము, అటు వాళ్ళకి నష్టం జరగడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మటన్, ఫిష్ ఇవే తింటున్నారు. సో ఇప్పుడు వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సి అమ్మా, బర్డ్స్ నుంచి యానిమల్స్ పోతుంది అనే పదం యూజ్ చేసినప్పుడు నేను కాదు యూజ్ చేయడం, అమెరికన్ సిడిసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అది డైరీలో ఇప్పుడు బీఫ్ అంటున్నాం కదా, బీఫ్ ఎక్కడి నుంచి, దాన్ని మన వద్ద థింగ్ కదా, మటన్ ఏ టైప్లోగా. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కొద్దిగా దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, చెప్పలేం రాబోయే రోజుల్లో మ్యూటేషన్ చేంజ్ అయితే. ఫిష్ ఉంది, ఇప్పుడు వ్యర్థ పదార్థాలు, ఇప్పుడు ఈ ఎఫెక్టెడ్ చికెన్ కోళ్ళని డైరెక్ట్ వాటర్లో వేస్తున్నారు, దానికి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఒక డాల్ఫిన్స్ చనిపోయి వాటర్ ఎక్వాటికే కదా అది. అంటే మనము డిస్పోజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. సరైన డిస్పోజల్ పాటిస్తూ సరైన పద్ధతిలో దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిల్క్ వల్ల వస్తుందని చెప్పేసి కూడా అన్నారు. మిల్క్ వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మిల్క్ వల్ల వచ్చేది అనేది మిల్క్లో H5N1 వస్తుంది కనిపిస్తుంది. అమెరికాలో వాళ్ళు టెస్ట్ చేశారు. మన ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒక్క కేసు అయినా నమోదైంది. ఇప్పటివరకు అయితే ఏం రాలేదమ్మా, అలాంటిది కన్ఫర్మ్ కేసు అని రాలేదు. కొంతమంది పెడుతున్నారు కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. బట్ ఇంకో రూపంలో ఒకటి ఆలోచించాల్సినది ఏంటంటే, ఇప్పుడు మహారాష్ట్రలో తానే లాంటి ప్లేస్లో బర్డ్ ఫ్లూ అనేది ఎఫెక్ట్ అయింది ఫస్ట్. ఆ తర్వాత నాగ్పూర్, లాతూర్, నాందేడ్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ బర్డ్ ఫ్లూ అనేది కాకుండా అక్కడ గులెన్బెర్రీ సిండ్రోమ్ అనే ఒక వైరస్ అంటున్నాం, వైరస్ కాదు అది, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక సిండ్రోమ్, అంటే కాళ్ళు చచ్చిపడిపోవడం, లేకుంటే పిన్స్ సూదులకు వచ్చినట్టు నిలబడే పరిస్థితిలో ఉండకపోవడం, పారాలసిస్, ఫస్ట్ మొదటిగా కాళ్ళు చేతులు, ఆ తర్వాత డయాఫ్రమ్, ఇవన్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వెంటిలేటర్ మీద పోయే పరిస్థితికి ఏర్పడింది. అక్కడ 205 కేసులు రావడానికి కారణం ఏమై ఉంటుంది అనేది ముఖ్యంగా మనం చూడాల్సింది. సో అక్కడ బర్డ్ ఫ్లూకి ఏమైనా లింక్ ఉందా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చికెన్ తినొద్దు, గుడ్డు తినొద్దు అని ఒకటి చెప్పారు. దాని ప్రకారం మంచి కుక్ చేసి తినాలని కూడా ఒక పదం యూజ్ చేస్తారు. సో ఎనీ కంటామినేషన్ ఇస్ దేర్. అక్కడ కంఫాలోబాక్టర్ జ్యుజినియా అనేది ఈ కోడి కడుపులో చాలా ఉంటుంది. సో వెన్ ద ఇమ్యూనిటీ, ఒక బర్డ్ ఫ్లూ వచ్చింది H5N1, కంఫాలోబాక్టర్ లేస్తుంది దాన్ని బ్యాక్టీరియా పెంచేసుకొని, ఆ బ్యాక్టీరియా చచ్చిన కోడిని మనం ఎక్కడైనా పడేస్తే ఆ బ్యాక్టీరియా అనేది వాటర్ కంటామినేట్ అయ్యి, ఆ వాటర్ని మనం కానీ మిగతాయి కానీ ఏవి కానీ యూజ్ చేసి మనం తీసుకున్నట్టయితే
విల్ గెట్ ద డయేరియా, అగైన్ విల్ గో టు ద ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఒకవేళ ఒక మనిషికి సోకినట్లయితే తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫుడ్ విషయంలో కావచ్చు, ఉండే విధానంలో కావచ్చు, లేకపోతే చేయించుకునే టెస్ట్లలో కావచ్చు, తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగానమ్మా ఇప్పుడు బర్డ్ ఫ్లూ రాకుండా చూసుకోవాలని అవసరం ఉంది. చాలామంది కూడా ఏంటంటే భయభ్రాంతులు అవుతున్నారు. బట్ బర్డ్ ఫ్లూ రాకుండా చూసుకోవాలి. వచ్చినా అని కూడా మందులు ఉన్నాయి, సరైన మందులు. జస్ట్ 3 to 4 days వాడినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ వైరస్ని చంపేస్తుంది. మందులు ఉన్నాయి. ఆ వైరస్ని చంపినప్పుడు ఎటువంటి సమస్య రాదు. సో ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ దానికి మెడిసిన్ కనిపెట్టారు సార్? బర్డ్ ఫ్లూకి మెడిసిన్ ఉంది. ఓకే. ఆల్ mRNA వైరస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఫస్ట్ 14 days 10 to 14 days వరకు మన బాడీలో ఉంటుంది. మీరు ఉంచుకుంటారు, అందరూ ఉంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మందులు లేవు కాబట్టి. నా పేషెంట్స్ ఎవరైనా సరే, నేను కానీ నా పేషెంట్స్ ఎవరే కానీ కేవలం 4 రోజులలో అలా ఉండే వైరస్ అంతా పోతుంది. ఒక్క రోజులో ఫీవర్ తగ్గుతుంది, మిగతా సిమ్టమ్స్ ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్పదలుచుకున్నానంటే, కోవిడ్కి మందు చెప్పిన వాళ్ళు, ప్రపంచంలో డెంగ్యూకి చెప్పిన వాళ్ళు, ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయని, చికెన్ గోనియాకి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, దాంట్లో కూడా ఒక్క రోజులో ఫీవర్ తగ్గుతుంది. ఎక్కడ ఏ మెడిసిన్లో ఒక్క రోజులో ఫీవర్ తగ్గుతుందని ఉండదు. నేను పారాసిటమాల్ యూజ్ చేయాలి. సో అన్ని వైరస్, మిగతా mRNA వైరస్ మందులు ఉన్నాయి. అది పశువులైనా, పక్షులైనా, మనుషులైనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు ఎక్కువగా ఇది చికెన్, ఈ నాన్ వెజ్ తింటేనే ఆ వ్యాధి వస్తుందని చెప్పేసి భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను రోజు తింటా. నేను డైలీ చికెన్ తింటా, లేకుంటే గుడ్డు తింటా, బాయిల్డ్ చేసుకొని తింటా, హైలీ కుక్ చేసుకొని తింటా. పొరపాటున వచ్చినా నేను మందులు వాడుతుంటాను. ఎవరికి నాకు సమస్య లేదు. నా ఫాలోవర్స్ చాలామంది నాకు ఫాలో అవుతుంటారు. ఎందుకంటే కోవిడ్ టైంలో నేను 1000 మంది ట్రీట్ చేశాను. చికెన్ డెంగ్యూలో 1000 మంది ట్రీట్మెంట్ చేశాను. వాళ్ళు సింపుల్గా నాకు నెక్స్ట్ కాల్ వాళ్ళ నుంచి వస్తుంది, సార్ నేను తినండి ఏం పర్లేదు నేను ఉన్నా కదా అంటాను. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకూడదని మనం ఫస్ట్ కోరుకోవాలి. వచ్చిన ఏదైనా దాన్ని సరి అయిన పద్ధతిలో మనం 2-3 రోజులలో మనం చంపేసే విధంగా వైరస్ని మనం ఉండాలి. అది లేకుండా అది మనం చంపేస్తుందంటే వైరస్ మొత్తం చాలా హానికరం, మొత్తం అందరు చచ్చిపోతున్నారని కాదు. బట్ వైరస్ని మనం ఎంత తొందరగా మన బాడీ నుంచి ఎలిమినేట్ చేసుకుంటే అది ఉత్తమం. అది కోవిడ్ అయినా, డెంగ్యూ అయినా, చికెన్ గున్యా అయినా, ఏదైనా సరే ఒక్కసారి వైరస్ ఎంటర్ అయితే బాడీలో ఏ పార్ట్ని వదలకుండా ఇట్ విల్ అటాక్. అన్ని పార్ట్స్ చేస్తుంది. మన ఇమ్యూనిటీ అప్పుడు ఏదైనా మంచిగా ఉంటే మనం బయటకు వస్తాము, లేదంటే గులెన్బెర్రీ సిండ్రోమ్ లాంటి దానికి అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఇప్పుడు బాడీ అంటే ఎన్ని డేస్ ఈ వైరస్ ఉండే అవకాశం ఉందంటారు? ఇది మనకి బాడీ మీద కావచ్చు, అలాగే లైఫ్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ వైరస్ ఎన్ని రోజులు ఉంటుందంటే మామూలుగా ఇన్క్యుబేషన్ పీరియడ్ కానీ మిగతా స్టేయింగ్ ఇన్ ద బాడీ హౌ మెనీ డేస్ అనేది పెట్టుకున్నట్టయితే న్యాచురల్గా ప్రతి ఒక్క వైరస్ అనేది 10 to 14 days ఉంటుంది. కొన్ని వైరస్ మన ఇమ్యూనిటీ బాగుంటే 7 రోజులలో కూడా 8 రోజులలో పోయచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం 10 to 14 days అనేది ఆల్ వైరస్ మన బాడీలో ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో నేను చెప్పదలుచుకుంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం. వైరస్ అనేది ఒక ప్రోటీన్, లైపో ప్రోటీన్ వస్తుంది, కోట్లలో తయారవుతుంది. కోట్లలో మన బాడీలో ఉండే ప్రోటీన్, లిపిడ్ అనేది తీసుకుంటుంది. లిపిడ్ తీసుకుంటే పర్లేదు, ప్రోటీన్ తీసేసుకుంటుంది. అది బ్లడ్లో తీసుకుంటుంది, లివర్లో తీసుకుంటుంది, హార్ట్లో తీసుకుంటుంది, బ్రెయిన్లో తీసుకుంటుంది, మన మజిల్స్లో నుంచి తీసుకుంటుంది. సో ఎప్పుడైతే ఆ ప్రోటీన్ అనేది డిప్లీషన్ అవుతుందో ఈ లివర్ ఎంజైమ్స్ అనేది పెరుగుతుంది, సి రియాక్టివ్ పెరుగుతుంది, అంతా ప్రోటీన్ పోతుంది ఎంజైమ్స్ రూపంలో, అన్ని హైపోప్రోటీన్. బట్ మనం ఎప్పుడైతే మనము ఆ ప్రోటీన్ పోతున్న దాన్ని సప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు మనం లూజ్ మోషన్స్ అవుతున్నాయి, డయేరియా అనుకోండి, డయేరియాలో మనం ఏం చేస్తాం, నీళ్ళు తాగద్దంటారా? లూజ్ మోషన్స్ అవుతున్నాయి కదా నీళ్ళు తాగదంటారా? లేదు, నీళ్ళు తాగండి, తాగుతూనే ఉండండి, తగ్గుతుంది, తగ్గిన తర్వాత కూడా తాగండి అంటారు. అదేవిధంగా దీంట్లో కూడా ప్రోటీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి తీసుకున్నప్పుడు ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ అంటే మిగతా డ్యామేజ్, మయోకార్డైటిస్ అంటాం, హార్ట్ అటాక్స్ చూస్తున్నాయి, వైరల్ హెపటైటిస్ అంటాం, అవన్నీ కూడా తగ్గుతుంటాయి. సో చూసారు కదా, ఈ బర్డ్ ఫ్లూ అనే వైరస్ వల్ల ఎలాంటి ప్రాణహాని లేదు, కానీ అది మనం తినే ఫుడ్ విషయంలో కావచ్చు, అలాగే తీసుకునే జాగ్రత్తల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి అయితే డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని చూస్తూనే ఉండండి.